మణికర్ణిక ఘాట్ అండి, ఇదిగోండి. శంభో శంకర హర హర మహాదేవ్. విష్ణుకి సుదర్శన చక్రం ఇక్కడే ఇచ్చారు. హాయ్ అండి, మేము ఈ బోట్లో మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాము. ఈ బోటు షికారు ద్వారా మేము మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలని మేము 11:20 నిమిషాలకు బయలుదేరడం జరిగింది. చాలామంది భక్తులు మణికర్ణిక ఘాట్లోని మధ్యాహ్నం 12 గంటలకి గంగా నది స్నానం చేస్తారండి. కానీ మణికర్ణిక ఘాట్ పక్కన చిన్న కోనేరు ఉంటుంది. కంపల్సరిగా 12 గంటల నుండి 2 గంటల లోపల ఆ కోనేటిలో స్నానం చేయాలి. ఆ కోనేరు స్నానాన్ని చక్ర స్నానం అంటారు. మేము ఈ వీడియోలో పూర్తిగా ఆ చక్ర స్నానం యొక్క వివరణ పూర్తిగా చూపించబడింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఆ మణికర్ణిక ఘాటు స్నానం యొక్క విలువ తెలుస్తుంది. ఆ మణికర్ణిక ఘాట్లోని పార్వతీదేవి దక్షయజ్ఞం అయిన వెంటనే శివుడు కోపం పడి పార్వతీదేవిని భుజాల మీద వేసుకుని బాధ కొలిది బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు తన యొక్క చెవున ఉన్న మణికర్ణిక అనే ఒక రింగు ఈ కోనేటిలో పడ్డదంటండి. అందుకనే ఈ కోనేరుకి మణికర్ణిక అనే నేమ్ వచ్చింది. కాశీ వచ్చిన వారికి ఈ విషయం పూర్తిగా తెలియదు. దయచేసి తెలుసుకుని ఈ యొక్క కోనేటిలో చక్ర స్నానం చేసి 12 గంటలకి చక్ర స్నానం చేసి తప్పకుండా గంగా స్నానం చేయండి. ఒక కోనేటిలో స్నానం చేసేటప్పుడు ముందు దేవతలు వచ్చి స్నానం చేస్తారంటండి. తర్వాత మన పెద్దలు వచ్చి మన వంశీకులు వచ్చారా లేదా అనేసి చూస్తారంట. కనుక ఈ యొక్క మణికర్ణిక ఘాటు స్నానం యొక్క విశిష్టత తెలుసుకుని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ మణికర్ణిక ఘాటుకి 12 గంటలకు వెళ్ళి స్నానం చేయాలని చెబుతారు. తప్పకుండా చెయ్యని వారు కాశీ వెళ్ళినప్పుడు నా వీడియో చూస్తే మణికర్ణిక ఘాట్లో 12 గంటలకు చక్కెర స్నానం చేసి గంగా నది స్నానం చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నేను ఈ వీడియో బోట్ షికార్ ద్వారా తీయబడింది. ఈ ఘాట్ వచ్చి లలిత ఘాట్ అండి. ఈ లలిత ఘాట్ పక్కన మనకి మణికర్ణిక ఘాట్ అదిగండి, అది లలిత ఘాటు. అక్కడి నుండి అలా దర్శనానికి వెళ్ళొచ్చండి. పైకి దర్శనానికి వెళ్ళొచ్చు, ఈశ్వర స్వామి దర్శనానికి. అదిగోండి కనిపిస్తుంది చూసారా, మణికర్ణిక ఘాట్. అదిగోండి మణికర్ణిక ఘాట్. అదిగోండి ఇక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇదిగోండి మణికర్ణిక ఘాటు. అదిగోండి ఇది మణికర్ణిక ఘాట్. చాలామంది తెలియక మణికర్ణిక ఘాట్ అంటే గోదావరిలో స్నానం చేస్తారు. ఇక్కడ శివుడు చెవుపోగు ఇందులో పడ్డదంటండి. ఇది మణికర్ణిక ఘాట్ అంటారండి. చూడండి, చాలామందికి మణికర్ణిక ఘాట్ అంటే గంగా ఒడ్డునున్న ఘాట్ దగ్గర స్నానం చేస్తారు 12 గంటలకి. కానీ లెక్క ప్రకారం ఇక్కడ స్నానం చేసి అక్కడ స్నానం చేయాలండి. పరమశివుడు
పార్వతీదేవి నీ భుజం మీద వేసుకుని బాధతో వెళ్తున్నప్పుడు తన చెవు నుండి ఒక పోగు ఈ కోనేరులో పడ్డదంటండి. అందుకనే దీనికి మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చింది. ఇది మణికర్ణిక ఘాట్ గంగా ఒడ్డున ఉందండి. చాలా వీడియోలోని మణికర్ణిక ఘాట్ అంటే ఘాటు స్నానంతో మణికర్ణిక ఘాట్ స్నానం అయిపోయింది అనుకుంటారు. కానీ లెక్క ప్రకారం ఈ స్నానం అయిన తర్వాతే మణికర్ణిక ఘాటు స్నానం చేయాలండి. 12 గంటలకు చేయాలి కరెక్ట్గానే. ఇదిగోండి ఇక్కడ పండిట్జీ కూడా ఉన్నాడు. मरणम मंगलम यत्र सफलम यत्र जीवनम स्वर्ग विष्णु आयति यत्र शशा श्री मणिकर्णिका ना विश्वेश्वर सर्वम लिंगम ना काशी सदृशी पूरी ना मणिकर्णिका समन्तीर्थम नास्ति ब्रह्मांड गोलक मरणम मंगलम यत्र सफलम यत्र जीवनम स्वर्ग विष्णु आयति यत्र शशा श्री मणिकर्णिका। ये मणिकर्णिका चतुष्पाणी कुंड है जो काशी का अनादि तीर्थ गंगा के धरती पे आने के पहले का ये कुंड है। इसमें सबसे पहला स्नान शंकर और पार्वती ने किया। शंकर का कुंडल पार्वती जी का मणि इसमें मिला तथा ये चतुष्पाणी मणिकर्णिका कुंड का और मध्याह्न मणिकर्णिका स्नान हरे हरे साई की मुक्ति पड़ो तो मध्याह्न मणिकर्णिका ये स्नान। उसके बाद ఈ ఘట్టం పేరు మణికర్ణిక. అమ్మవారికి కుండలు ఇక్కడే పడింది, శంకర్ మణి ఇక్కడే పడింది. ప్రతిరోజు 12 నుంచి 2 గంటల వరకు అందరూ దేవత ఇక్కడే వస్తారా. దేవత వచ్చి స్నానం చేసిన తర్వాత మనుష్య స్నానం చేస్తారా. ఈ స్నానం మామూలు స్నానం కాదు. మీరు ఈ స్నానం చేస్తే మీకు లాభంకి అనుమానం లేదు. స్నానం చేసిన వాళ్ళకు మళ్ళీ పునర్జనం లేదు, మరణం కష్టం లేదు. ఒక్కరోజు అందరూ మరణం, అదే పరమ సత్యం. అందరూ కాశీ వచ్చారు అదృష్టం. వచ్చిన వాళ్ళకు కాశీ పంతులు దండం పెడతారా. అందరికీ నమస్కారం. అందరూ స్నాన సమయం మీరు ఏం చెప్పాలి, మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. స్నానం చేస్తే మీ కోటి జన్మకి మైల మట్టి పోతాం. ఈ ఘట్టంలో ప్రతిరోజు దేవత ఎందుకు వస్తారా. దేవత విష్ణుకి సుదర్శన్ చక్రం ఇక్కడే ఇచ్చారు. మీరు కాశీ వచ్చారు, కాల భైరవ మీ అందరికి అనుమతి ఇచ్చారు. కాశీ రావడానికి సామాన్య విషయం కాదు. కాశీ అంటే ఏంటి, మహాశ్మశాన యాత్ర. మీరు తిరుపతి త్రివేంద్రం వెళ్తారు కదా, అదే విహార్ యాత్ర. కానీ కాశీ యాత్ర అంటే మహాశ్మశాన యాత్ర. ఈ స్నానం చేసిన వాళ్ళకు యమదండం లేదు. గురుగారు చెప్పారు కదా, విశ్వేశ్వరం మాధవం దుండిం దండపాణి చ భైరవం వందే కాశీ గుహాం గంగా భవానీ మణికర్ణిక. మణి దేవత కూడా వచ్చి స్నానం చేసి దేవత కూడా బలం. సర్వవ్యాధి జరా మృత్యుపీడ హరో హరి పురుషోత్తమాయ నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే చెప్పు కావాలి. ఈ శరీర ఈ జీవనంకి ఉద్దేశం ఉంది. మీరు కాశీ రావడానికి ఉద్దేశం ఉంది. ఈ స్నానం చేస్తే మీరు దేవతకి చెప్పు కావాలి. ఇది మణికర్ణిక ఘాట్లోని గుడి కొద్దిగా కిందకు ఉంటుందండి. రండి లోపలికి వెళ్దాం. ఈ గుడి వచ్చి మ్యాక్సిమం
ఎక్కువగా నీటిలోనే ఉంటుందండి. చూడండి కొద్దిగా ఇదిగోండి, చూడండి ఎలా వాలిపోయింది గుడి. ఇదిగోండి ఈ గుడి మ్యాక్సిమం ఎక్కువగా నీటిలోనే ఉంటుంది. ఈరోజు మన అదృష్టం కొలది ఇక్కడ దర్శనం లభించింది. ఇదిగోండి మణికర్ణిక ఘాటు స్నానానికి వెళ్తున్నాం. ఇదంతా మణికర్ణిక ఘాట్ అండి. శంభో శంకర హర హర మహాదేవ్ ఓం నమః శివాయ మహాదేవ శంకర హర 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 మహాదేవ్ శంభో శంకర హర 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 దేవ శంభో హర 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 మహాదేవ్ శంభో శంకర మహాదేవ్ మహాదేవ్. ఇవ్వండి ఎప్పుడు ఈ శివలింగాలు ఎప్పుడు నీటిలోనే ఉంటాయండి. ఈరోజు మన అదృష్టం కొలది ఇక్కడ దర్శనం లభించింది. ఇదంతా మణికర్ణిక ఘాట్ దగ్గర షాపింగ్ అండి. ఇది ఇదిగోండి సోమవారి దర్శనం. శంభో శంకర హర నమః శివాయ. నా దర్శనం అయిపోయింది. చూడండి ఇక్కడ ఇవన్నీ శవాలు కాల్చడానికి కట్లు అమ్ముతారండి. ఇక్కడ ఎక్కువ రేటు ఉంటుంది. ఇక్కడ శివలింగం ఉంది చూడండి, శివాలయం ఉంది. శంభో శంకర హర హర మహాదేవ్ ఓం నమః శివాయ. ఇవ్వండి ఇది మణికర్ణిక ఘాట్లో ఉన్న శవాల తాలూకా ఈ అగ్ని అంటండి, బూడిద అంటండి. చూడండి ఈ టెంపుల్ చూడండి. శంభో శంకర హర మత్స్వ కాశీశ్వర. ఇదిగోండి మణికర్ణిక ఘాట్. ఇవన్నీ శవాలు కాలుతున్నాయి చూడండి. ఈ యొక్క మణికర్ణిక ఘాట్లో రాత్రి పగలోని తేడా లేకుండా ప్రతిరోజు శవాల్ని కాలుస్తూనే ఉంటారు. ఈ మణికర్ణిక ఘాట్ పక్కనే ఇంకొక గుడి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి బూడిది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ సాధువు నన్ను వీడియో తీయొద్దన్నారు, అందుకని నేను బయటకు వచ్చేయడం జరిగింది. నేను ఈ మణికర్ణిక ఘాటు మీకు పూర్తిగా చూపించానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ యొక్క కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మణికర్ణిక ఘాట్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న గంగ అండి. ఇదిగోండి అదిగోండి ఇక్కడ నిత్యం శవాలు కాలుతూనే ఉంటాయండి. పగలు రాత్రి అన్న ఇది ఉండదు. నిత్యం పగలు రాత్రి అని తేడా లేకుండా శవాలు కాలుతూనే ఉంటాయి.
నేను చాలా రోజులుగా మీకు ఈ మణికర్ణిక ఘాట్ వీడియో చేయాలని అనుకున్నాను. ఈరోజు మీకు ఈ విధంగా ఈ వీడియో ద్వారా నేను చేయడం జరిగింది. మేము ఈ మణికర్ణిక ఘాట్కి ఈ బోట్ బుక్ చేసుకుని వచ్చామండి. మళ్ళీ మేము మా ఘాటుకి బయలుదేరుతున్నాం. అదే సైకిల్ సోమాశ్రమానికి. మేము మణికర్ణిక ఘాట్లోని స్నానం ఆచరించి తిరిగి మేము మా ఆశ్రమానికి బయలుదేరామండి. ఈ మణికర్ణిక ఘాటు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు తప్పగా లభిస్తాయి. నా ఈ వారణాసి యాత్ర ఈ మణికర్ణిక ఘాట్ తోటి పూర్తయింది. మరిన్ని వీడియోలతో తప్పకుండా కలుద్దాం. బాయ్.